అందరికీ నమస్కారం. M3 మయూరి మీడియా మాది. మరి యూట్యూబ్లో M3 మయూరి మీడియా అని టైప్ చేస్తే వస్తుంది. ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈ వీడియో మరి ఊరికే మాటలు కాదు, మేము చాలా సర్వే చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని ఈ వీడియో మీ దగ్గర పెడుతున్నాం. మరి ఎవరి ఇష్టం వాళ్ళది, దయచేసి చూస్తారని అనుకుంటున్నాం. మరి పొన్నూరు నియోజకవర్గం వరకు మేము కొంత సర్వే చేయడం జరిగింది, జనాలతో మాట్లాడటం జరిగింది. ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, అవి ఒక వారం తర్వాత పెట్టడం జరిగింది. ఈరోజు ఉన్న పరిస్థితిలో మరి వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీలో రావి వెంకటరమణ 9 సంవత్సరాలు ఇక్కడ చేయడం జరిగింది పార్టీ తరఫున మొదటి నుంచి. ఆ తర్వాత ధూళిపాడ నరేంద్ర గారు 5 సార్లు గెలవడం జరిగింది. అది అందరికి తెలిసిన విషయం. మీ అందరికి ఈ రోజున్న ప్రజెంట్ మేము ఒకళ్ళ మీద ఎక్కువగా చెప్పడానికి ఏ పార్టీ ఆ పార్టీ అని ఎక్కువ చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఉన్న వాస్తవం చెబుతున్నాను. కావాలంటే ఎప్పుడైనా ఎలక్షన్ అయినా కూడా మీరు ఆలోచన చేయండి దీని గురించి. మరి మేము చేసిన సర్వేలో ఈ రోజు వరకు మరి టీడీపీ పార్టీయే కొంత మెరుగ్గా ఉంది. మరి వైసీపీ పార్టీ గెలవటానికి 1100 ఓట్లతో గెలవడం జరిగింది. ఆ రోజు కూడా మరి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఉండటం వల్ల జనాల్లో ఆయన్ని చూసుకొని ఓటింగ్ వేయటం జరిగింది. అది ఒక ప్రపంచం లాగా వెళ్ళిపోయింది ఆ రోజు పరిస్థితి. ఈ రోజు పరిస్థితులు ఏంటంటే ఇక్కడ పొన్నూరులో ఉన్న ఎమ్మెల్యే తన వల్ల, ఇప్పుడు పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఏమీ లేరు జనం కొంత, కానీ ఎమ్మెల్యే మీద మాత్రం విపరీతమైన యాంటీ ఉంది జనాల్లో. అతను పెట్టిన కేసులు కానీ, అతను తిట్టిన తిట్లు కానీ జనాలకి ఏదో పార్టీ పవర్లో ఉంది కాబట్టి అట్లా నెట్టుకుపోతుంది. ఎవరు బయటపడి చెప్పే పరిస్థితి లేదు. ఇక్కడ లోకల్ నాయకులు కూడా సార్ అందరూ కలుపుకోలేకపోతే మనం చేయలేమంటే, మీకు పదవులు ఇచ్చినప్పుడు చెప్పలేదే ఈ మాట అని వాళ్ళని తిట్టడం జరుగుతుంది. అందుకని వాస్తవం చెప్పడానికి ఏంటంటే మన గుంటూరు జిల్లాలో కమ్మార్లో ఇద్దరు నాయకులు నాకు తెలిసి గుంటూరు జిల్లా నాయకత్వంలో టీడీపీలో ధూళిపాడ నరేంద్ర మాట్లాడటం కానీ ఏదన్నా కానీ కొంచెం దమ్ముగా ఇచ్చేసేది ధూళిపాడ నరేంద్ర. వైసీపీ వచ్చేటప్పటికి రావి వెంకటరమణ గారికి మరి ఆయనకు కూడా ఒక ఇమేజ్ ఉంది. వీళ్ళిద్దరే గుంటూరు జిల్లాలో, కాకపోతే కమ్మార్లో కొంతమంది ఉన్నారు మేము కాదా అని అనుకోవచ్చు. నేను అలాంటిలా ఒక రకమైన అభిప్రాయం నరేంద్ర గారి మీద ఉన్న అభిప్రాయం కార్యకర్తలకి బాగానే ఉంది. మరి ఆయన్ని సస్పెండ్ చేయటం ఎంతో ఘోరం అని అంటం జరుగుతుంది. రావి వెంకటరమణ గారిని సస్పెండ్ చేయటం పార్టీ దానివల్ల డ్యామేజ్ అయిపోయింది కొంతవరకు మేము తెలిసిన జనాల్లో. మరి ఇంకోటి, రావి వెంకటరమణ గారి ఎఫెక్ట్ రేపు సీట్ ఇవ్వకపోతే ఇక్కడ తప్పితే మీరు ఎక్కడ ఇచ్చినా రావి వెంకటరమణ గారికి ఉపయోగం ఉండదు అనేది ఒక ఆలోచన జనాల్లో. దయచేసి మీరు ఈ సీటు కావాలంటే వీళ్ళిద్దరికీ పోటీగా ఈ సీట్లో రావాలి అనుకుంటే, ఒకటి ధూళిపాడ నరేంద్ర ఆల్రెడీ ఆయనే ఉన్నాడు లైన్లో. ఇప్పుడు ఇక్కడ రకరకాల ఆలోచనలు, రోజుకొకళ్ళ పేర్లు రావటం అలా జరుగుతోంది. మేము చూసిన దాంట్లో ఏంటంటే ఎవరి మీద దీని కాదు, ఈ ఎమ్మెల్యే మీద మాకేం కోపం ఉన్నా చేసినా చేయగలిగింది ఏమో లేదు. ఆయన పర్సనల్ గా ఈ నియోజకవర్గాన్ని నాశనం చేశాడు అనేది జనాల అభిప్రాయం, అది కాదు. ఆయన వల్ల పార్టీ డ్యామేజ్ జరిగిపోయింది. మీరెవరెవరిలో సర్వేలు చేపించి వాళ్ళకి చెప్పండి వీళ్ళకి చెప్పండి, ఏదో కాపులకు ఇచ్చాము ఓ సీటు గెలిచింది అనుకోవడం తప్పు. ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిప్రాయం మీద ఒకసారి చూద్దామని ఓట్లు వేయడం జరిగింది ఎక్కడైనా. అది వాస్తవం, ఎవరికైనా తెలిసిన విషయమే. మీరు దయచేసి ఈ సీటు కావాలంటే పోటీగా ఉండాలి అంటే రావి వెంకటరమణ గారు, ధూళిపాడ నరేంద్రకే పోటీ అనేది జనాల అభిప్రాయం. ఇది జనాలు చెప్పింది, మేము చెప్పడం కాదు. మరి ఎవరు గెలుస్తారని గట్టిగా చెప్పలేము. రావి వెంకటరమణ గారికి ఇది ఇస్తే గెలుస్తాడని నేను చెప్పను. ఎందుకంటే పార్టీ డ్యామేజ్ చేసేసేది ఇక్కడ. మళ్ళీ ఆయన మొదటి నుంచి పార్టీ ఇది చేసుకోవాలా, అందరినీ బతిమాలుకోవాలా, అయ్యా బాబు అన్నాలా. కొంత క్యాటర్ అంతా టీడీపీకి వెళ్ళిపోయింది.
ఇప్పుడున్న ప్రజెంట్ టీడీపీలో ఒక 10,000 8,000 నుంచి 10,000 మెజార్టీలో టీడీపీయే ఉంది. మీరేమన్నా అనుకోండి. మరి దాని మీద ఆలోచన చేసి పత్తిపాటి పరిస్థితి ఒక వారంలో చెబుతాం. మరి ఎలా ఉంది పరిస్థితి దయచేసి మరి ఈరోజు గుంటూరు జిల్లాలో వీళ్ళిద్దరూ పొన్నూరుకి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరే పోటీలో ఉంటే బాగుంటుందని జనాల అభిప్రాయం. ఆ తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం కానీ చంద్రబాబు నాయుడు గారి ఇష్టం కానీ అది వేరే విషయం. ఇంకా నరేంద్ర గారి గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఈ నియోజకవర్గంలో ఆయన తప్పితే ఇంకోళ్ళు గెలిచే సమస్య, వాళ్ళ ఫ్యామిలీ తప్పితే ఇంకా గెలిచే సమస్య లేదు. అది విషయం ఉన్న వరకు వాళ్ళ నేను చెప్పేది, మీరు రేపు ఎలక్షన్ అయినా కూడా చెప్పండి, ఇద్దరికి ఫైట్ జరిగిద్ది. ఎలక్షన్ అంటే ఎలక్షన్ లాగా జరిగిద్ది. కాకపోతే ఇప్పటికి ధూళిపాళ నరేంద్రకే మొగ్గు చూపిస్తున్నారు జనం. కాకపోతే పర్సనల్ గా ఈ ఎమ్మెల్యే డ్యామేజ్ చేశాడు కాబట్టి దాని మీద ఏం జరిగిందో తెలియదు. మరి సీటు ఎవరికి ఇస్తారో మరి ఇటైతే నరేంద్ర గారు ఓకే, ఇటు రోజు రోజుకి గంటకి ఒక పేరు వస్తుంది. ఏ పేర్లతో ఏం చేసుకుంటారో మనకైతే తెలియదు. ఉన్న పరిస్థితి అయితే చెప్పాం. అందరికీ నమస్కారం.